Namaste, welcome to Edune & Career Guidance, Josh Innovations Private Limited, Edune & Overseas Consultancy. ఈ రోజు ఈ వీడియోలో మనం కేటగిరీ బి నోటిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. అసలు కేటగిరీ బి అడ్మిషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం. అసలు కేటగిరీ బి అంటే ఏంటి? మీ అందరికీ తెలుసు, ఇంజనీరింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళంతా ఎంసెట్ రాస్తారు. ఎంసెట్లో ర్యాంకు రాకపోయినా, ఇంటర్లో మంచి పర్సెంటేజ్ వచ్చినా, లేదంటే అసలు ఎంసెట్టే రాయకపోయినా కూడా ఎవరైతే ఇంటర్లో 45% కంటే ఎక్కువ ఎవరికి వచ్చినా కూడా ఇంజనీరింగ్ చేయడానికి అర్హులు. కానీ వాళ్ళని అన్ని కాలేజెస్ అయితే యాక్సెప్ట్ చేయవు. వాళ్ళకు కూడా కొన్ని కాలేజెస్ మాత్రమే మెరిట్ స్టూడెంట్స్ని తీసుకుంటాయి. 60% లోపు ఉన్న స్టూడెంట్స్ కూడా బీటెక్ చేస్తుంటారు. వాళ్ళకి సెపరేట్ కాలేజెస్ అయితే ఉన్నాయి. అసలు కేటగిరీ బి ప్రాసెస్ ఎలా ఉంటుంది మాట్లాడుకుందాం. మీ అందరికీ తెలుసు, కన్వీనర్ కోటా అంటే ఎంసెట్లో ఎవరైతే ర్యాంక్ సెక్యూర్ చేస్తారో వాళ్ళందరూ కూడా కన్వీనర్ కోటాలో ఇంజనీరింగ్ సీట్స్కి అప్లై చేసుకుంటారు. మొత్తం 100 సీట్లు ఉన్నాయనుకోండి కాలేజీలో, 70 సీట్లు అనేవి కన్వీనర్ కోటాలో ఫిల్ చేస్తూ ఉంటారు. అది కేటగిరీ ఏ. ఇక కేటగిరీ బి విషయానికి వస్తే మిగిలిన 30% సీట్లు అనేవి కేటగిరీ బిలో ఫిల్ చేస్తూ ఉంటారు. ఇందులో కూడా మళ్ళీ 50% అనేది ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంటుంది. అన్ని కాలేజెస్ ఎన్ఆర్ఐ సీట్లు అయితే అలొకేట్ చేయరు. ఇంకా స్పాట్ అడ్మిషన్స్, ఇది సెపరేట్ ఫిల్లింగ్ ప్రాసెస్. స్పాట్ అడ్మిషన్స్ కూడా ఉంటుంది కేటగిరీ ఏ. కేటగిరీ బిలో ఫిల్ అయినా కూడా ఇంకా ఏమైనా సీట్లు మిగిలిపోతే స్పాట్ అడ్మిషన్స్లో కొన్ని కాలేజెస్ అయితే సీట్లు ఫిల్ చేస్తూ ఉంటాయి. అసలు కేటగిరీ బికి నోటిఫికేషన్ ఇచ్చి అడ్మిషన్స్ తీసుకునే కాలేజెస్ ఏమైనా ఉన్నాయా అంటే కొన్ని కాలేజెస్ అయితే ఉన్నాయి. ఈ కాలేజెస్కి ఏంటంటే డొనేషన్ కట్టాల్సిన అవసరం లేదు. మీకు మేనేజ్మెంట్ కోటా అంటే తెలుసు, లక్షలకి లక్షలు డొనేషన్ కట్టాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఎవరైతే నోటిఫికేషన్ రిలీజ్ చేసి అడ్మిషన్స్ ఫిల్ చేస్తారో వాళ్ళకి మనం రూపాయి కూడా డొనేషన్ రూపంలో కట్టాల్సిన అవసరం లేదు. గవర్నమెంట్ ఏదైతే ఫీజు అయితే ఫిక్స్ చేస్తుందో అదే ఫీజుతో మనం మేనేజ్మెంట్ కోటాలో కూడా అక్కడ బీటెక్ చేయొచ్చు. అసలు అలాంటి కాలేజెస్ ఏమున్నాయో చూద్దాం. సిబిఐటి, చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇది చాలా మందికి ఫేవరెట్ కాలేజ్. వీళ్ళు రూల్స్కి ఏమాత్రం అతిక్రమించకుండా యాజ్ పర్ రూల్స్, యాజ్ పర్ గైడ్లైన్సే వీళ్ళు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటారు. వీళ్ళు 15% మేనేజ్మెంట్ సీట్స్ ఫిల్ చేస్తారు. 15% ఎన్ఆర్ఐ కోటా కూడా ఉంది. వాసవి కాలేజ్ వాళ్ళు కూడా బి కేటగిరీ నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారండి. విఎన్ఆర్ కాలేజ్, ఎంజిఐటి, జి నారాయణమ్మ ఉమెన్స్ కాలేజ్ కూడా ఉంది. వీళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ఎంవిఎస్ఆర్ భోజ్రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్, ఇది ఉమెన్స్ది. వీళ్ళు కూడా నోటిఫికేషన్ రిలీజ్ చేసే మనకి బి కేటగిరీ అడ్మిషన్స్ అయితే చేస్తారు. అసలు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, ఎలా అప్లై చేసుకోవాలి, ఏం డాక్యుమెంట్స్ కావాలి అన్ని ఈ వీడియోలో డీటెయిల్డ్గా చెప్తాను. ఇంకా డెప్త్కు వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ని లైక్ చేస్తే ఇలాంటి వీడియోస్ ఎవరైతే సెర్చ్ చేస్తున్నారో వాళ్ళందరికీ రికమెండ్ చేస్తుంది కాబట్టి ఈ ఇన్ఫర్మేషన్ అనేది స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. సో తప్పకుండా మన వీడియోస్ని లైక్ చేయండి. వన్స్ అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రాసెస్ ఏంటో మాట్లాడుకుందాం. ఇది ఎప్పుడు వస్తుంది అనేది మనకు కూడా తెలియదండి. గవర్నమెంట్ ఎప్పుడు రిలీజ్ చేయొచ్చు, జూన్లో రిలీజ్ చేయొచ్చు అనుకుంటున్నాను. దీనికి సంబంధించి అప్డేట్ అయితే వస్తే కనుక నేను మళ్ళీ ఒక వీడియో చేసి పెడతాను. అడ్మిషన్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కేటగిరీ బికి సంబంధించి ఎన్ని సీట్లు ఉన్నాయి అనేది కాలేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనం అప్లై చేసుకోవాలి. అసలు అప్లికేషన్ ఎలా పెట్టాలి? చాలా కాలేజెస్ ఏం చేస్తుంటాయంటే ఆన్లైన్ లో అప్లై చేయండి అంటుంటే కొన్ని కాలేజెస్ మాత్రమే మాన్యువల్గా ఫిజికల్గా మన కాలేజ్ దగ్గరికి రండి, అడ్మిషన్కి అక్కడికే రండి అంటూ ఆఫర్ చేస్తూ ఉంటారు. సో నేను చెప్పిన కాలేజెస్లో అన్నీ కూడా ఆన్లైన్ స్కానర్డ్ కాపీసే మనం అప్లై చేసి మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. ఒక్క బిఆర్ఈడబ్ల్యూ భోజ్రెడ్డి మాత్రమే మనం ఫిజికల్గా కాలేజ్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉంటుంది. వన్స్ అప్లికేషన్ పూర్తయిన తర్వాత మెరిట్ లిస్ట్ అనేది కాలేజ్ వాళ్ళు రిలీజ్ చేస్తారు. మనకి దాంట్లో సీట్ వచ్చిందా లేదా వాళ్ళు కన్ఫర్మ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ సీట్ అలాట్మెంట్ జరుగుతుంది. దీంట్లో మనకి సీట్ కన్ఫర్మ్ అవుతుంది. తర్వాత కాలేజ్కి మనం రిపోర్ట్ చేస్తాం. కన్వీనర్ కోటాలో అయితే ఎలా ఉంటుందో ప్రాసెస్ దీంట్లో కూడా అలాగే ఉంటుంది. అసలు ఎవరిని వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తారు అంటే జేఈఈ అండ్ ఎంసెట్లో ఎవరికైతే ర్యాంక్ వస్తుందో ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకే ఇస్తారండి. తర్వాత ఇంటర్మీడియట్లో ఎవరికైతే 95, 97, 98% వస్తుందో వాళ్ళని మాత్రమే నేను చెప్పిన కాలేజెస్ అనేవి యాక్సెప్ట్ చేస్తూ ఉంటాయి. అసలు ఈ మేనేజ్మెంట్ కోటాకి లేదంటే కేటగిరీ బికి ఏం డాక్యుమెంట్స్ కావాలి ఇప్పుడు నేను చెప్తాను, మీరు రాసుకునే ప్రయత్నం చేయండి, లేదంటే పాజ్ చేసుకుని మళ్ళీ చూడండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ కావాలి. స్కానర్డ్ కాపీ ఆఫ్ ఎస్ఎస్సి ఆర్ ఈక్వివాలెంట్ మార్క్స్ మెమో. స్కానర్డ్ కాపీ ఆఫ్ +2 ఆర్ ఈక్వివాలెంట్ ఆఫ్ మార్క్స్ మెమో. స్కానర్డ్ కాపీ ఆఫ్ జేఈఈ ర్యాంక్ కార్డ్ కావాలి. ఎంసెట్ ర్యాంక్ కార్డ్ కావాలి. ఎవరైతే 2 ఎగ్జామ్స్ కొంతమంది రాస్తారు, కొంతమంది ఒక ఎగ్జామ్ రాస్తారు కాబట్టి
టీసీ మనకి ఒక్కటే ఉంటుంది కాబట్టి నో ఇష్యూ, టీసీ దగ్గర పెట్టుకోండి. ఇంకా ఏం సర్టిఫికెట్స్ కావాలి, టీఎస్బిఐఈ సర్టిఫికెట్ కావాలండి, ఎవరికైతే ఉంటుందో వాళ్ళ మాత్రమే దగ్గర పెట్టుకోండి. మైగ్రేషన్ సర్టిఫికెట్ కావాలి, ఎవరైతే ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళు మాత్రం మైగ్రేషన్ సర్టిఫికెట్ అనేది మీరు దగ్గర పెట్టుకోండి. ఇంకా ఏం కావాలి, ఎన్ఆర్ఐ డాక్యుమెంట్స్ అనేవి సెపరేట్గా ఉంటాయి, వాళ్ళకు కూడా చదువుతున్నాను. ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు నేను చెప్పే డాక్యుమెంట్స్ దగ్గర పెట్టుకోండి. పాస్పోర్ట్ సైజ్ ఫోటో పెట్టుకోండి. 10th క్లాస్ ఆర్ సిబిఎస్ఈ ఈక్వివాలెంట్ కోర్సులో మీరు 10th క్లాస్ చేస్తే అది పెట్టుకోండి. ఇంటర్మీడియట్స్ మార్క్స్ మెమో దగ్గర పెట్టుకోండి. పాస్పోర్ట్ స్కాన్డ్ కాపీ దగ్గర పెట్టుకోండి. నెక్స్ట్ పిఐఓ లేదంటే ఓసిఐ ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, మీరు ఇండియన్ ఆరిజిన్కి చెందిన వ్యక్తి అనే ప్రూఫ్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ దగ్గర పెట్టుకోవాలి. మీరు టీసీ దగ్గర పెట్టుకోవాలి ఇంటర్ది. నెక్స్ట్ ఇక టీఎస్బిఐఈ సర్టిఫికేట్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రం దగ్గర పెట్టుకోండి. ఇక మైగ్రేషన్ సర్టిఫికేట్ పెట్టుకోవాలి. ముందు చెప్పినవన్నీ అందరూ పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు చెప్పిన లిస్ట్ మాత్రం ఎవరైతే ఎన్ఆర్ఐ కోటాలో అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళు మాత్రమే పెట్టుకోవాలి. ఎన్ఆర్ఐ కోటాకి 15% సీట్స్ అయితే రిజర్వ్ చేసి పెడుతున్నారు కాబట్టి ఎవరైతే ఎన్ఆర్ఐ కోటా నేను చెప్పిన కాలేజెస్లో మాత్రమే అప్లై చేయాలనుకుంటే పాసిబిలిటీ ఉంది కాబట్టి చెక్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ నేను 2024 రిఫరెన్స్గా తీసుకునే చెప్పాను. సో 2024 రిఫరెన్స్లో ఏముందంటే 10024 KB సైజులో మాత్రమే ఇవన్నీ స్కానర్డ్ కాపీస్ ఉండాలి. చాలామంది జిరాక్స్లు తీసుకొస్తూ ఉంటారు, జిరాక్స్లు పనిచేయండి. ఎవరైతే ఫిజికల్గా మనం వెళ్లాల్సిన అవసరం ఉందో అక్కడ జిరాక్స్లు పెట్టుకోండి, స్కానర్డ్ కాపీస్ కూడా పెట్టుకోండి. 1024 వాళ్ళు అడిగిన సైజు. ఇక కేటగిరీ బికి ఎప్పుడు అడ్మిషన్ ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది, ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఎందుకంటే ఇప్పటి వరకు నోటిఫికేషన్ అనేది రాలేదు. వన్స్ నోటిఫికేషన్ వస్తే నేను ఖచ్చితంగా మళ్ళీ మీకు అప్డేట్ చేస్తాను. అప్రాక్సిమేట్గా 2024 నోటిఫికేషన్ బేస్ చేసుకుని నేను చెప్పేది ఏంటంటే జూలైలో వాళ్ళు స్టార్ట్ చేశారు సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్. దానికి ప్యారలల్గానే ఒక 4 days తేడాతో దానికి ప్యారలల్గానే 2024 phase 2కి ఎప్పుడైతే డేట్స్ ఉన్నాయో ఆ డేట్స్కి ప్యారలల్గానే కేటగిరీ బి ప్రాసెస్ కూడా స్టార్ట్ అయింది. సో ఇప్పుడు కూడా అంతే, phase 2 కౌన్సిలింగ్కి సంబంధించిన డేట్స్లోనే అప్రాక్సిమేట్గా 4 days తేడాతో మనకి కేటగిరీ బి అడ్మిషన్స్ కూడా జరుగుతాయి. ఎంత టైం ఇస్తారు? కేవలం 1 week మాత్రమే ఇస్తారు. కొన్ని కాలేజెస్ అయితే కేటగిరీ బి నోటిఫికేషన్ కంటే 2 రోజులు ముందే స్టార్ట్ చేస్తుంది, కేవలం 1 week టైం మాత్రమే ఇస్తారు. మరి అడ్మిషన్స్కి ఏమన్నా డబ్బులు కట్టాలంటే కట్టాలి. అన్ని కాలేజెస్కి 5,000 లోపు, కొన్ని కాలేజెస్ అయితే 2,000, కొన్ని కాలేజెస్ అయితే 3,000 వాళ్ళు ఫీజుగా తీసుకుంటున్నారు, కొన్ని కాలేజెస్ అయితే 5,000 తీసుకుంటున్నారు. సో 5,000 లోపు నోటిఫికేషన్ వచ్చినప్పుడు అడ్మిషన్కి మనం ఫీజు కట్టాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఫీజుల విషయానికి వస్తే నేను ఆల్రెడీ చెప్పాను, ఫీజులు యాజ్ పర్ గైడ్లైన్స్ మాత్రమే ఉంటాయి, వాళ్ళు ఎక్కువ ఛార్జ్ చేయరు. కానీ కాలేజెస్ ఫీజు అయితే కొంచెం పెరుగుతుంది అనే వార్తలు అయితే మనం వింటున్నాం. దీనిపైన కూడా ఇంకా క్లారిటీ లేదు. ఖచ్చితంగా పెరిగితే ఒక 50,000 రూపాయలు ఫీజు అయితే పెరుగుతుంది. కేటగిరీ బిలో మనకి రియంబర్స్మెంట్ రాదు కాబట్టి ఫుల్ మనమే పే చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఎంత ఉండొచ్చు? ఎన్ఆర్ఐ కోటాకి $5,000 వాళ్ళు ఛార్జ్ చేస్తున్నారు. $5,000 తీసుకుని మనం ఎన్ఆర్ఐ కోటాలో, మనం కాదు, ఎవరైతే ఎన్ఆర్ఐ కేటగిరీకి చెందుతారో వాళ్ళు మాత్రం $5,000 పే చేసి వాళ్ళు చదువుకోవచ్చు. ఇంకా మన స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ కోటాలో ఎంత ఫీజు అవుతుంది మీరు అందరూ చూశారు. నేను కొన్ని కాలేజెస్ ఫీజులు కూడా అప్డేట్ చేశాను. 35 lakhs డీడీ చేయండి, 20 lakhs డీడీ చేయండి, క్యాష్ లిక్విడ్ క్యాష్ ఎట్ ఎ టైం పే చేయండి అంటూ కూడా చాలా కాలేజెస్ అయితే ఫీజుని వాళ్ళు స్ట్రక్చర్ని మనకిచ్చారు. నేను చెప్పే కాలేజెస్లో మాత్రం ఫీజులు అంత ఉండవు. ఏవైతే గవర్నమెంట్ ఫీజులు చెప్తుందో అవే ఫీజులతో మనం మేనేజ్మెంట్ కోటాలో కూడా చదువుకోవచ్చు. ఇంకా చాలా మంది పేరెంట్స్ ఏం అడుగుతున్నారంటే కేటగిరీ బి కూడా ఆన్లైన్ చేస్తారా? ఇది ఇప్పుడు కాదండి, గత సంవత్సరం నుంచి కూడా ఆన్లైన్ చేస్తారు. ఏవైతే కన్వీనర్ కోటాలో ఎలా ఫిల్ చేస్తున్నామో కేటగిరీ బి కూడా అలాగే ఫిల్ చేస్తాము అనే వార్తలు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా అఫీషియల్గా మనకి ఎలాంటి న్యూస్ అయితే లేదు. వన్స్ న్యూస్ కనుక వస్తే కేటగిరీ బి కూడా మేము గవర్నమెంట్ ఏదైతే రూల్స్ ఇస్తుందో దాని ప్రాతిపదికన ఇప్పటి వరకు చేస్తున్నారు. ఆన్లైన్లో చేస్తామనే దానికి సంబంధించిన అప్డేట్ ఖచ్చితంగా ఇస్తాను. మీకు ఇప్పటి వరకు విన్న వీడియోలో ఏమైనా డౌట్స్ ఉన్నా, లేదంటే కేటగిరీ బిలో ఎలా అప్లై చేసుకోవాలి, మాకు మీరు ఏమైనా హెల్ప్ చేస్తారంటే ఖచ్చితంగా ఎడ్యు9 హెల్ప్ చేస్తుంది. మేనేజ్మెంట్ కోటాలో మీరు వెళ్ళి అడిగితే ఇచ్చేస్తారా అంటే ఖచ్చితంగా ఇవ్వచ్చు. లేదు ఖచ్చితంగా మాకు ఈ కాలేజీలో సీటు కావాలి మీరు హెల్ప్ చేస్తారంటే ఖచ్చితంగా హెల్ప్ చేస్తామండి. మీకు నేను చెప్పిన కాలేజెస్లో కానీ ఇతర కాలేజెస్లో కానీ మేనేజ్మెంట్ కోటాలో సీటు కావాలంటే మన ఎడ్యు9 కెరియర్ గైడెన్స్ని సంప్రదించండి. థ్యాంక్ యూ.